నమస్తే అందరికీ. సో మొన్నటిదాకా 4 వీడియోల మీద విజ్ఞాన కోర్సులో మనం ఫినిష్ చేసాం. Q&A చేద్దాం అనుకుంటున్నాం, ఎలాగోలా పోస్ట్పోన్ అవుతుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి క్లాస్లో కొట్టే కామెంట్లకి ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అవి క్వశ్చన్లకి మాత్రమే టార్గెట్ చేద్దాము. సో వాటిని వీలైనంత వరకు, ఒక్కోసారి కొన్ని క్వశ్చన్స్ కవర్ కానీ క్లాసెస్ నుంచి కూడా ఉంటాయి. జస్ట్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చేసేసి అడగడం కాకుండా నిజంగా కోర్సులో ఈ వీడియోస్ ద్వారా నేర్చుకునే వాళ్ళని అడ్రస్ చేద్దాం అనేది దీనిలో టార్గెట్. ఓకే, సో 5వ వీడియో ఓపెన్ చేశాను. సో దీనిలో కామెంట్స్ వచ్చాయి. సో చూద్దాము. క్వశ్చన్స్ని అడ్రస్ చేస్తున్నాను. అందరికీ చాలా థ్యాంక్ యూ. లగ్నాధిపతి చంద్రుడు 3023 మనతో జాయిన్ అయ్యారు. ప్లీజ్ వెల్కమ్ అండి. సో మీరు క్వశ్చన్ చదువుతా ఉంటే నేను ఆన్సర్ చేసేస్తూ ఉంటాను. ఓకే, లగ్నాధిపతి చంద్రుడు నీచంలో ఉంటుంది సార్. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు ఆ వ్యక్తి లగ్నాధిపతి నుండి బెనిఫిట్స్ పొందుతాడు? చంద్రుడు నీచంలో అర్థం కాలేదు కదా. లగ్నాధిపతి చంద్రుడు నీచంలో ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి లగ్నాధిపతి నుండి బెనిఫిట్స్ పొందుతాడు. ఓకే, లగ్నాధిపతి నీచంలో పడ్డాడు. అదే కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి నీచంలో పడ్డాడు. మరి అలాంటప్పుడు మరి ఎలా జీవితంలో బెనిఫిట్స్ పొందుతాడు? అదే కదా డిగ్నిటీ ఆఫ్ ది ప్లానెట్. లగ్నాధిపతి నీచంలో పడితే ఏమవుతుంది? బాగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో కానీ ఇక్కడ విషయం ఏంటిదనంటే నీచం ఒక్కటే కాదు, మనకి వక్రత్వం ఇట్లాంటివి కూడా పడతాయి కదా, అవి కూడా బాగానే ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఈ నీచంలో పడినప్పటికీ, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ 3 నక్షత్రాలని, ఇప్పుడు గురు నక్షత్రంలో పడ్డాడు నీచంలో అనుకుందాం, ఓకేనా. గురువు స్వక్షేత్ర గతిలో ఇట్లా 9లో ఉన్నాడు అనుకో, అప్పుడు ఏం కాదు కదా. సో అఫ్లిక్ట్ కాకుండా గురువు ఉంటే స్టార్ లార్డ్ కాపాడాడు అనుకో, నీచంలో పడినా కూడా కొంచెం కష్టాలు వచ్చినా కానీ చాలా ఎక్స్ట్రీమ్ ఆఫ్ వెల్త్ బెనిఫిట్ కూడా క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అంతే కదా. సో నీచంలో పడినంత మాత్రాన ఏం కాదు. సో దాని స్టార్ లార్డ్ని కూడా మనం పట్టించుకోవాలి. ఆ స్టార్ లార్డ్ కూడా సరిగ్గా లేకపోతే అప్పుడు కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు ఇంకో చార్ట్ దొరుకుతుంది మీకు. ఏంటిదనంటే లగ్నాధిపతి నీచంలో పడ్డాడు సార్, స్టార్ లార్డ్ కూడా నీచంలో పడ్డాడు అంటే లగ్నంలో ఇంకో గ్రహం ఉంటుందన్నమాట. ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతి లేదంటే లగ్న నక్షత్రాధిపతి బాగుంటుంది. ఇదంతా కాకుండా మళ్ళీ దశ ఇవన్నీ కూడా చూడాలి కదా. సో వాటన్నిటితో మనం ఫైనల్ చేసే కంక్లూడ్కి రావాలి తప్ప లగ్నాధిపతి నీచంలో పడ్డాడు అయిపోయింది, లగ్నాధిపతి వ్యయంలో పడ్డాడు అయిపోయిందని కాదు. సో మిగిలిన పరిస్థితులు, అందుకే మనం 1, 5, 9 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి కాబట్టి ఒకటన్నా కుదురుద్ది కదా. సో ఆ ఆప్షన్స్లో చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. 3058కి ఇచ్చారు, చాలా పెద్ద డౌట్ ఇచ్చారు, చదువుదామా? సరే, ఒక లగ్నానికి రీసెట్ చేసేద్ది. ఒక లగ్నానికి లగ్న పాపులు కలిసి ఏదైనా హౌస్లో ఆ హౌస్ భావాన్ని డిస్టర్బ్ చేస్తారా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టార్ లార్డ్. జస్ట్ కలవడం వల్లనో ఉండడం వల్లనో డిస్టర్బ్ చేయరు. కానీ కొన్ని లగ్నాలకి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి ధనుర్లగ్నం తీసుకున్నారనుకో, శని బుధులు ఉన్నారు. శని బుధులు వచ్చేసేసి మనకి ఇట్లా కలిశారనుకుందాం. శనికి బుధుడికి ఇది స్వక్షేత్రము ఉచ్చక్షేత్రం ఇట్లాంటిది కాదు, కానీ లగ్నంలో కలిశారు. సో అది ట్రబుల్ చేస్తారా చేయరా? ఇలా ఈ లగ్నానికి ద్వితీయ సప్తమాధిపతులు మారక బాధకులు అనమాట. సో ద్వితీయ సప్తమాధిపతులు మారకులు అయితే బుధుడు బాధకు అవుతాడు కాబట్టి ప్రబల మారకులు అంటారు అనమాట. ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టార్ లార్డ్ ఒక్కోసారి ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి అనమాట. సో కాబట్టి అట్లాంటివి కేర్ఫుల్గా చూడాలి. సరే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారు. కుంభలగ్నానికి చంద్రుడు గురువు 3rd హౌస్లో ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రుడు గురు చంద్రుడు 3rd హౌస్లో ఉన్నారు. 3rd హౌస్ విల్ బి స్పాయిల్డ్. అట్లా ఎట్లా చెప్తాం? లాభాధిపతి 3, 7, 11 కామస్థానాది, గురు తృతీయ అదొక దోషము. షష్టాధిపతి తృతీయంలో ఉన్నాడు. మరి అది క్షీణచంద్రుడా పూర్ణచంద్రుడా ఏమీ తెలియదు మనకి. సో అన్నీ కూడా క్వశ్చన్ మార్క్లే, క్వశ్చన్కే క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ Q&Aలో అట్లా ఉంది. ఏం చేద్దాం? ఉన్నదానిలో ఆన్సర్ చేద్దాం. సో దీన్ని మళ్ళీ నక్షత్రాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ అవన్నీ చూడాలి. ఓకే, అదే ప్రాబ్లం. గురు తృతీయంలో ఉండడం దోషమే, కానీ స్టార్ లార్డ్ బాగుంటే మళ్ళీ అది ఎక్సెప్షన్ వస్తుంది. తర్వాత ఎరీస్ స్పాయిల్డ్ అని అలా జస్ట్ కేవలం అట్లా తృతీయంలో ఉన్నారని చెప్పలేము. క్షీణచంద్రుడు అనుకో లీడ్ చేశాడు అనుకో బాగుంటుంది కదా. సో గురువు అనుకో, ఇప్పుడు లాభంలో గ్రహం లేకుండా ద్వితీయంలో వేరే గ్రహం ఉందనుకో, లాభాధిపతి తృతీయంలో ఉండడం మంచిదే కదా. సో అదొక రకంగా పనిచేస్తుంది. సో ఇలా మనం చూడాలి. శని యోగకారక సిట్టింగ్ ఇన్ 1st హౌస్, లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నాడు 1st హౌస్ సీయింగ్. అనదర్ డౌట్, లగ్న అండ్ బోత్ జూపిటర్ మూన్ ఆర్ ఫంక్షనల్
మెలిఫిక్స్, సో దే విల్ వర్కౌట్. ఉపచయ స్థానాలు లైక్ థర్డ్ హౌస్, షష్టాధిపతి ఉపచయ స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే మంచిది. అవును, శుభగ్రహాలు ఉంటే మరి కొంచెం కాంప్రమైజింగ్ కన్విన్సింగ్గా ఉంటుంది కాబట్టి మరి ఆ రకంగా చూస్తే కొంచెం ఇబ్బంది. ఇదంతా మనం టైం పీరియడ్తో జడ్జ్ చేయాలి, లేకుండా ఊరికే అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని మాట్లాడుకున్నట్టే ఉంటుంది అనమాట. సరే, మూన్ ఇన్ వీనస్ స్టారు, జూపిటర్. అబ్బా, మనకి స్టార్లు కూడా ఇచ్చారు, అద్భుతం. జూపిటర్ ఇన్ కేతు స్టార్ అట, అంతే కదా. మూన్ ఇన్ వీనస్ స్టార్, జూపిటర్ ఇన్ కేతు స్టార్. వీనస్ 11th అలాంగ్ విత్ ద మార్స్ అండ్ మెర్క్యూరీ. మార్స్ తర్వాత వీనస్ స్టార్ ఫుట్బాల్ లో ఉన్నారు ఇద్దరు. వీనస్ మెర్క్యూరీ అందరూ ఉన్నారనమాట. అంటే ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు స్టార్ కేతువు, వీనస్ ఇన్ కేతు స్టార్, కేతు స్టార్ ఇన్ 8th హౌస్, కేతు ఇన్ 8th హౌస్ ఇన్ మార్స్ స్టార్. ఓకే, వీనస్ ఇన్ కేతు స్టార్. ఓకే, వీనస్ ఇన్ కేతు స్టార్. కేతు 8th హౌస్ లో ఉన్నాడు, సో గురు తృతీయంలో ఉన్నాడు. కేతు వచ్చేసేసి 8th హౌస్ లో, మెర్క్యూరీ కూడా కేతు స్టార్ లో ఉన్నాడు. ఓకే, మార్స్ ఇన్ వీనస్ స్టార్, మార్స్ ఇన్ వీనస్ స్టార్. ఓకే, మంచిదే. ఇప్పుడు గురువు లగ్నాధిపతితో చూశాడు కాబట్టి దిగ్బలం పొందాడు. చంద్రుడు చతుర్థాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి దిగ్బలం పొందాడు. కాబట్టి చంద్రుడే లీడ్ చేస్తున్నాడు కదా, షష్టాధిపతి తృతీయంలో ఉండొచ్చు కదా, అర్థమైందా. సో ఇప్పుడు గురువు లీడ్ చేయట్లేదు, సో చంద్రుడు లీడ్ చేస్తున్నాడు, పర్వాలేదు కదా. సో తర్వాత రవి ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు అని అంటే చంద్రుడు క్షీణచంద్రుడు ఖచ్చితంగా కాదు, ఎందుకంటే రోజు బుధ శుక్రులు ఇక్కడే ఉన్నారు కాబట్టి మోస్ట్లీ ఇక్కడే ఉంటాడు కదా రవి కూడా, కాబట్టి మనకు అట్లా కాదనమాట. ఓకే, శని ఇన్ రాహు నక్షత్ర, రాహు ఇన్ 2nd హౌస్ ఇన్ మెర్క్యూరీ స్టార్. అదే ఓకే, రైట్. సో అకార్డింగ్ టు దిగ్బల రూల్స్ 11th హౌస్ గాట్ దిగ్బల. విచ్ ప్లానెట్ గాట్ దిగ్బల? దిగ్బల క్యాలిక్యులేటర్ లో వేస్తే ఇప్పుడు వచ్చేస్తాం అనమాట. 11th హౌస్ లో దిగ్బలం కోసం మీరు దిగ్బల క్యాలిక్యులేటర్ విజిట్ చేయండి. సరే, ఓకే. క్వశ్చన్ ఈజ్ వెరీ లెందీ కదా. అనదర్ వర్షన్ ఈజ్ బోత్ మార్స్ వీనస్ ఇన్ వీనస్ స్టార్, 11th house got దిగ్బల. నౌ మార్స్ దశ, మూన్ దశ. గణాంతర పాదం గురించి క్వశ్చన్. వీనస్ ఇన్ గండాంతర పాద ఎక్కడ ఉన్నాడు? ఓకే, గండాంతర పాదంలో ఉన్నాడు. సరే, ఇప్పుడు మార్స్, ఇప్పుడు మూన్కి తర్వాత మార్స్కి వీళ్ళు గండాంతర పాదంలో ఉన్న 11th లో ఉన్నారు కాబట్టి వాళ్ళకేం ప్రాబ్లం లేదు. సో వీనస్ పరంగా చూసుకుంటే వీనస్ స్టార్లో 8th లో ఉన్నాడు కాబట్టి అప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట. ఓకే, పర్వాలేదు, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు కదా. సో ఇక్కడ ఏంటి, క్వశ్చన్లో క్లారిటీ లేదు. ఇలా క్వశ్చన్స్లో క్లారిటీ లేకపోతే మనం ఎట్లా చెప్పాలి? సో కాబట్టి ఇక్కడ దశలు వస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని దశలు బాగుంటాయి, కొన్ని దశలు బాగోవు. కాబట్టి ఏ దశ అనే దాన్ని మళ్ళీ స్పెసిఫై చేసి చూడాలి. మళ్ళీ ఆ దశ అయినా సరిగా చెప్పగలుగుతాం అంటే సరిగా చెప్పలేము, ఎందుకంటే మళ్ళీ ప్రోగ్రెషన్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ చేసి చెప్పాలన్నమాట. సరే, ప్రస్తుతానికి అయితే క్వశ్చన్ మీద నాకే క్వశ్చన్ అర్థం కాలేదు పూర్తిగా. ఓకే, మీకు అర్థమైందా? క్వశ్చన్ అర్థమైంది. 3-4 సినారియోస్ ఇచ్చారు, క్వశ్చన్ మీద క్లారిటీ లేదు నాకు. క్వశ్చన్ అయితే చాలా పెద్ద రాశారు, బట్ క్వశ్చన్ క్లియర్ గా క్లారిటీ లేదనమాట. దిగ్బలానికి అయితే దిగ్బల క్యాలిక్యులేటర్ వాడుకుంటే అయిపోతుంది, అంతే కదా. వాళ్ళు ఈ గణాంతర గురించి ఏమడుగుతున్నారు? అదే గణాంతర పాదంలో ఉన్నాయి, ఎప్పుడైనా కానీ కష్టపెట్టి రిజల్ట్స్ ఇస్తాయి, అంతే కదా. తర్వాత ఇంకోటి ఏమడుగుతున్నారంటే మార్స్ మూన్ ఇద్దరు కూడా వీనస్ స్టార్ లో ఉన్నారు కదా, అవును, 11th హౌస్ లో ఫుట్బాల్ అక్కడ పూర్వాషాఢలో. వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వీనస్ గణాంతరం మంచి రిజల్ట్ ఇస్తారా అని అడుగుతున్నారు. అవునవును, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గణాంతరం ఎందుకు ఇస్తారంటే 11th లో ఉండడం వల్ల ఇస్తారు. గణాంతరం కూడా ఫలిస్తుంది కాబట్టి కొంచెం కష్టపెట్టి ఇస్తారు అనమాట. కష్టపెట్టి 9th లాడికి దుస్థానం కనెక్షన్ వచ్చింది, రాకూడదు కదా, అట్లా వస్తే కొంచెం ఇబ్బంది కదా. కాబట్టి కష్టపడి పని చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే మనకి బ్యాకప్ అంటే పేరెంట్స్ నుంచి ఊరికి సపోర్ట్ వచ్చేస్తాను పూర్తిగా చెప్పలేం కదా. మై డౌట్స్ కూడా వాళ్ళకి క్లాస్లో చెప్పండి సార్, లైవ్లో మీతో మాకు తెలుస్తుంది. ఓకే, 8th and 12th హౌస్ ఎక్స్ట్రీమ్ హౌసెస్ కదా, వాటి గురించి చెప్పండి. అంటే ఏదైనా కానీ ఎక్స్ట్రీమ్ సందర్భం, అంటే ఎక్స్ట్రీమ్ అంటే దేని గురించి వస్తుంది? 12th హౌస్ అనేది నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి, 100 రూపాయల్లో 99 రూపాయలు పోతే అది ఎక్స్ట్రీమే, అర్థమైందా? నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, 100 రూపాయలు సడన్గా వస్తే అది ఎక్స్ట్రీమే. సో ఇది ఒక విషయం అని కాదు, లైఫ్లో ఉన్న అన్ని విషయాల్లోనూ ఈ ఎక్స్ట్రీమ్ హౌసెస్ పనిచేస్తాయి. సో 12 హౌస్ మ్యాటర్స్ ఉన్నాయి కదా, 12 భావాలు. ఒక లగ్నం తీసుకుంటే 12 భావాలు వస్తాయి కాబట్టి ప్రతి భావంలోనూ అది రిలేషన్షిప్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఎక్స్ట్రీమ్
ఎక్స్ట్రీమ్ హౌసెస్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మిథున లగ్నం ఇచ్చారు. ఓకే. తర్వాత మిథున మిథున లగ్నానికి లగ్నానికి 8th and 9th లాట్ సాటర్న్ కదా, గుడ్ రిజల్ట్స్ ఇస్తాడా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాడా చెప్పండి. మామూలుగా ఇప్పుడు శని డైరెక్ట్గా అంటే ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడో దాని ఆధిపత్యం, అంటే ఇప్పుడు శని వచ్చేసేసి శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం మిథున లగ్నానికి. ఓకే, లెటర్ సపోజ్ టు సే సింహంలో ఉన్నాడు, లేదనంటే సప్తమంలో ఉన్నాడు పూర్వాషాఢలో. ఓకే, పంచమంలో శుక్రుడు ఉన్నాడు, వ్యయంలో వచ్చేసేసి ఎవరు లేరు, ఎవరన్నా ఉన్నా లేకపోయినా మనకేమీ సమస్య లేదు. ఓకే, సో ఇప్పుడు ఈయన శుక్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి, శుక్రుడు పంచమ వ్యయాధిపతి కాబట్టి, పంచమంలోనే ఉన్నాడు కాబట్టి, వ్యయంలో ఇంకో గ్రహం ఉంది కాబట్టి పంచమాధిపతిగా బాగా రిజల్ట్ ఇస్తాడు కాబట్టి మోస్ట్లీ గుడ్ రిజల్ట్స్ ఇస్తాడు. లేదు ఆ వ్యయంలో ఏది లేదనుకో, కొంత భాగం యావరేజ్గా ఉండి కొంత భాగం బాగా పనిచేస్తుంది అనమాట. అదే ఇలా ఉంది. ఉదాహరణకి లెట్ us సపోజ్ టు సే ఇప్పుడు ఇదే శుక్రుడు ఇక్కడ వ్యయంలో పడి ఉన్నాడు అనమాట. తర్వాత నెక్స్ట్ శుక్ర నక్షత్రంలోనే శని ఉన్నాడు, చూస్తున్నాడు. కానీ ఇప్పుడు అష్టమా తృతీయంలో ఉన్నాడు, మళ్ళీ స్టార్లాడ్ వ్యయంలో పడ్డాడు. ఇది కొంచెం ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తుందా ఇవ్వదా? సో పని చేస్తుంది, బట్ స్టిల్ ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఒకవేళ ఇంకో గ్రహం ఏదన్నా ఉందనుకో, ఉదాహరణకి ఏదో ఒక గ్రహం ఉంది, ఓకే, అప్పుడు వ్యయాధిపతిగా ఎక్కువ యాక్ట్ చేస్తాడుగా. ఏది లేకపోతే కొంచెం బెటర్ ఉంటుంది, ఏదన్నా ఉంటే అలా రిజల్ట్స్ మాడిఫై అయిపోతాయి అనమాట. ఓకే, అంటే వాళ్ళు 8th and 9th రెండింటికి అధిపతి కదా. అవును, అందుకోసమే సగం పనిచేస్తాయి, పూర్తిగా పనిచేయదు. అంటే ఇక్కడ ఉన్న కాంబినేషన్ బట్టి అర్థమైందా? ఇప్పుడు మనం శనిని గారు చూడాల్సింది. ఇప్పుడు శని నక్షత్రంలో ఏదో గ్రహం ఉంది, ఉదాహరణకి ఇప్పుడు శని వచ్చేసేసి ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు రవి వచ్చేసేసి అష్టమ భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి భాగ్యంలో ఉన్నప్పుడు కొంత న్యూట్రల్గా ఉండి తర్వాత బాగా పనిచేస్తుంది. అదే కనుక అష్టమంలో ఉన్నాడు అనుకో, కొంత కష్టపెట్టే తర్వాత గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది అలా. సో ఆ శని అనేవాడు అష్టమ భాగ్యాధిపతి 2 హౌసెస్ ఉన్నప్పుడు 2 ఫలితాలు ఇస్తాడు కదా, అలా అనమాట. ఓకే, మీన లగ్నానికి 11th and 12th లాడు సాటర్న్ కదా, బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాడు. అవును, అట్లా ఇస్తాడు. కాకపోతే అది ఎక్కడ అనేది మనం దశాఫ్లో తర్వాత అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో దాన్ని బట్టి చూడాలన్నమాట, దాని పొజిషన్ని బట్టి. కేవలం ఆధిపత్యం ద్వారా రిజల్ట్స్ ఇచ్చాయని కూడా 25% కదా, అంతేనా? సో అది మ్యాటర్. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేశారు. ఇది ఇట్లా ఉంటే రీసెర్చ్ కాల్లోకి వెళ్ళిపోండి దయచేసి. ఓకే, క్లాస్ బాగుంది, థ్యాంక్ యూ. వృశ్చిక లగ్నాధిపతి కుజుడు 6th house ఆఫ్ మేషం. వృశ్చిక లగ్నాధిపతి కుజుడు 6th house ఆఫ్ మేషంలో ఉన్నాడు. విల్ ఇట్ గివ్ సేమ్ రిజల్ట్స్ యాజ్ ఇన్ కుజుడు ఇన్ ద లగ్న? కుజుడు లగ్నంలో ఉంటే లగ్నాధిపతిగా బాగా యాక్ట్ చేస్తాడు. లగ్నంలో లేకుండా వేరే స్థానంలో ఉన్నప్పుడు మరి వేరే స్థానంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు కదా, ఖచ్చితంగా యాక్ట్ చేస్తాడు. డిఫరెన్స్ అనేది ఉంటుంది. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు షష్టంలో ఉన్నప్పుడు తేడా ఉంటుంది కదా. అయితే కుజుడు స్వక్షేత్రగతుడు, లగ్నాధిపతి కూడా ఆయనే అయ్యాడు కాబట్టి అలా ఉన్న దోషం లేదు. కానీ లగ్నంలో ఏదన్నా గ్రహం ఉంటే మళ్ళీ ఆయన షష్టాధిపతిగా పూర్తిగా తీసుకుంటాడు అనమాట రిజల్ట్స్. అదే లగ్నంలో ఏ గ్రహం లేకుండా ఉందనుకో, అప్పుడు చాలా వరకు బెటర్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. అలా మనం పట్టుకోవాలి. ఓకే, మీకు సాటిస్ఫై కాకపోతే ఆన్సర్ మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తానే. తర్వాత డస్ లగ్నం మిమ్మల్ని 3023. ఓకే. దిస్ లగ్నం ఆల్సో వర్క్ ఫర్ ద డిటర్మింగ్ ద టైమ్ ఆఫ్ సిజేరియన్. అంటే సిజేరియన్లో మనం ముహూర్తం పెట్టచ్చా అని అడుగుతున్నారు, అంతే కదా? దిస్ లగ్నం అంటే డస్ లగ్నం ఆల్సో వర్క్ ఫర్ డిటర్మైనింగ్ ద టైమ్ ఆఫ్ సిజేరియన్. అంటే సిజేరియన్ అయ్యే టైంని మనం చెప్పగలుగుతామా అని అడుగుతున్నారా? అదే ఆ బట్టి చాట్లో ఉన్న లగ్నాన్ని బేస్ చేసుకుని సిజేరియన్ టైము అర్థం కాలేదు. అది మరి దశాలో టైం బట్టి ఉంటుంది కదా. అది చైల్డ్ బర్త్ ముహూర్తం లాగా అడుగుతున్నారా లేదంటే అర్థం కాలేదు నాకైతే. సరే, ఇవన్నీ క్వశ్చన్స్ అడిగారు. కన్ఫ్యూజ్డ్ ఎనీ స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్. ఇంత కన్ఫ్యూజింగ్ గా గవర్నమెంట్ ఆర్ ఎనీ రీసెర్చ్ కాల్కి వెళ్ళిపోవాలి అంతే. రీసెర్చ్ కాల్కి వెళ్ళిపోవాలి. ఓకే, రైట్. కర్కాటక లగ్నము, మూన్ 5th house లో ఉన్నాడు. విల్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాంగా ఇదే దాని. రైట్. సింహ లగ్నంలో కుజుడు ఉండి వేద్దామా? సింహ లగ్నంలో కుజుడు ఉన్నాడు, 8th house లో రాహు ఉన్నాడు, 12th లో లగ్నాధిపతి.
రవి ఉన్నాడు. 6, 7 అధిపతి అయిన శని 6, 7 కలిసి ఉంటే ఎక్కడున్నాడు? 6, 7 అధిపతి 12th లోనే ఉన్నట్టున్నాడు. రవిశనులు ఉన్నట్టున్నారు. అర్థమైందా? ఆయన శనితో కలిపి ఉంటే శనితో కలిపి ఉంటే లిమిటేషన్. లగ్నాధిపతి అసలు లగ్నంలో కుజుడు ఉండడం కొంచెం ప్లస్ పాయింట్ అయింది. ఏదేమైనా కానీ ఆ కుజుడు రాహుని చూడడం అదొక టెంపర్మెంట్ ఇస్తుంది. అంటే లైక్ హై ఎక్స్పెక్టేషన్స్ని పెంచుతుంది. లగ్నాధిపతి వ్యయంలో ఉంటే ఒకసారి ఆశ కోరికను కూడా బాగా పెంచుతుంది. అంటే అన్లిమిటెడ్ కదా అది కూడా హౌస్, కాబట్టి ఎక్స్పెక్టేషన్ పెంచుతుంది. దీనివల్ల ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక్కోసారి దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి జాబు సర్వీసే ఇట్లాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు రికమెండెడ్ అనమాట. అగ్రెసివ్ డెసిషన్ మేకర్ అవుతారు అనమాట ఇట్లుంటే. ఓకే, అదే లిమిటేషన్. మనల్ని మనం లిమిట్ చేయకపోతే అన్లిమిటెడ్ అవుతుంది మరి మ్యాటర్. సరే, ఓకే. తర్వాత మార్స్ బీయింగ్ ఇన్ అ ఫస్ట్ హౌస్, ఫస్ట్ లార్డ్ అండ్ 8th లార్డ్ సిట్టింగ్ ఇన్ ఓన్ హౌస్ ఇన్ ఎరీస్, విల్ ఇట్ ఆల్సో గివ్ 8th హౌస్ రిజల్ట్స్? సో 8th హౌస్ రిజల్ట్స్ ఇస్తుంది ఖచ్చితంగా లగ్నాధిపతి లగ్నంలో ఉంటే, కానీ పాజిటివ్గా ఇస్తుంది. అష్టమం అంటే ఏంటి? శరీరం కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు. సో ప్రాబ్లం రిజాల్వింగ్ క్యాపబిలిటీ ఉంటుంది, ఇంజనీరింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. ఇవన్నీ ఇస్తాయి అనమాట మార్స్ వల్ల. ఈజీ క్వశ్చన్. ధనుర్లగ్నంలో పంచమాధిపతి అయిన కుజుడు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, మనం మొన్న హోంవర్క్ రాసాం చూసారా? ప్రతి లగ్నానికి ఎవరెవరు ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఇన్ని మార్కులు వస్తాయని రాశాం కదా మనం. దశ అనాలిసిస్, ప్లానెట్ అనాలిసిస్ అని. ఆ క్యాలిక్యులేటర్ ఇచ్చేస్తే వీళ్ళకి అయిపోద్ది అనుకుంటా కదా మనం. అన్ని లగ్నాలకి అన్ని కాంబినేషన్స్ పెట్టేశాను. ఇక ఇదే అడుగుతున్నారు కాబట్టి దానిలో ఇంకేమీ ఉండదు అనేది చెప్పేయచ్చు అనమాట. సో అందరికీ శుభవార్త ఏంటంటే మనం ఆ క్యాలిక్యులేటర్స్ ఎలానో చేస్తున్నాం కాబట్టి త్వరలో ఆ క్యాలిక్యులేటర్లన్నీ ఇచ్చేస్తాం. రైట్, నెక్స్ట్. కుజుడు పంచమ వ్యాధిపతి లగ్నం మీద ఉండడం మంచిదే కదా. సో ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఇస్తుంది, ఎక్స్పెక్టేషన్ ఇస్తుంది, పాజిటివే, ఏమీ నెగిటివ్ కాదు. తర్వాత మళ్ళీ పంచమాధిపతి పంచమంలో ఉండడం గుడ్డే కదా. లగ్నం మీద ఉన్నాడంట కదా, లగ్నంలో పంచమాధిపతి ఉన్నాడు. అర్థమైందా? లగ్నంలో ఉన్నాడు అనమాట. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 3 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఉత్తరాషాఢలో భాగ్యాధిపతి నక్షత్రంలో ఉంటే అదో అడ్వాంటేజ్. ఓకే, వేరే నక్షత్రం మూల అయితే ఆ గ్రహం అనుకూలంగా ఉండాలి, స్టార్ లార్డ్ అనుకూలంగా ఉండాలి. ఓకే, ఒకవేళ శుక్ర నక్షత్రం అయితే ఆ స్టార్ లార్డ్ని, శుక్రుడిని వేరే అనుకూలమైన గ్రహం కంట్రోల్ చేసినా కూడా బాగుంటుంది అనమాట. ఓకే, సరే, ఓకే. స్టార్ లార్డ్ బట్టి డిసైడ్ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు శుక్రుడి నక్షత్రం పెట్టాం, మనం ఇక్కడ దశమంలో పెట్టాం, శుక్రుడు డిబిలిటేట్ అయ్యాడు అనుకో, ఎక్స్పెక్టెడ్గా ఉంటుందా? బాగోదు కదా. ఓకే, యావరేజ్గా ఉంటుంది. అదే శుక్రుడితో పాటు రవి బుధులు కలిశారనుకో, ఇప్పుడు భద్రమహాపురుష యోగము, బుధాదిత్య యోగం ఇట్లాంటి యోగాలు యాడ్ అవుతాయి కాబట్టి నీచల్లో పొందినా కానీ ఇవి నీచభంగ రాజయోగం అవుతుంది కాబట్టి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అలా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టార్ లార్డ్ హౌ ఓవర్ రైడ్స్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది సరిగ్గా గ్రహాలు కనిపించట్లేదు అంటే కొంచెం బెటర్గా డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాం. పైన ఒక క్వశ్చన్ ఉందండి. ఇంకా ఉందా? Kendras are 14710 and Konas are 159. But someone interpreting that one is Kendra only, not Kona. 59 are only Konas. If it is correct, one has to be taken Kendra and Kona, which is correct. నాకు తెలిసి అయితే కేంద్రము, కోణము. ఇక మీరు అది టెస్ట్ చేసి మీరు అర్థం చేసుకోండి. లెఫ్ట్ హ్యాండెడ్ అండ్ రైట్ హ్యాండెడ్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ అవుతారా, రైట్ హ్యాండ్ అవుతారా చెప్పగలరా? ఇప్పుడు మా అబ్బాయి కూడా లెఫ్ట్ హ్యాండే అనమాట. సో నిజంగా లెఫ్ట్ హ్యాండ్ అవుతారా, రైట్ హ్యాండ్ అవుతారా అనేది మనం చెప్పలేం. ఓకే, సో వాడు కడుపులో ఉన్నప్పుడు మా వైఫ్ కుకింగ్ వీడియోలో ఒక ముసలి బామ్మ కుకింగ్ వీడియోస్ చూసిందనమాట. మేబీ దానివల్ల వచ్చిందా అని చెప్పేసి మేము వెళ్ళి ఆ బామ్మ వీడియోస్ కూడా చూసామన్నమాట. ఆమె రైట్ హ్యాండ్తోనే కుక్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే మా ఫ్యామిలీలో మా మదర్ కూడా లెఫ్ట్ హ్యాండ్ అనమాట. సో కాబట్టి ఒక్కోసారి జెనెటికల్లీ కూడా రావచ్చు అనమాట. ఓకే, రాహు తృతీయంలో ఉంటే ఈ వక్రగ్రహాల వల్ల ఒక్కోసారి తృతీయాధిపతి వక్రిస్తే, సో అందుకని లెఫ్ట్ హ్యాండ్తో రాయడము, రివర్స్ అవన్నీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో జెనెటికల్ రీజన్స్ కూడా ఉంటాయి, మనం చెప్పలేము. ఓకే, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మా రెండో బాబు పుట్టినప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్నదో, సో మా ఇంటి ఓనర్ వాళ్ళ కొడుకుది కూడా, అంటే ఆ చిన్న బాబుది కూడా సేమ్ డేట్ ఆఫ్ బర్త్, సేమ్ టైం, సేమ్ లగ్నం అనమాట. 10 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది. ఓకే, మా ఇంట్లో వాడు చిన్నోడు. ఓకే, ఇప్పుడు వాడికి ఒక చెల్లె పుట్టిందనమాట. ఓకే, వాడికి సిబ్లింగ్ ఉన్నారు, ఇప్పుడు వీడికి యంగర్ సిబ్లింగ్ క్లియర్గా ఎల్డర్ బ్రదరే ఉన్నాడు. సో అట్లా సిచ్యువేషన్స్ అనేవి
పూర్తిగా ఒక్కోసారి చిన్న మైన్యూట్స్ని చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. దశా జడ్జిమెంట్ అయితే మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట. రైట్. సార్ ఇంకొక సజెషన్, ప్రతి లగ్నానికి రాజయోగ కారకులు పాపులు అవి ప్లేస్ అయ్యే పొజిషన్స్ ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ని బట్టి పాపగ్రహాలు గుడ్గా శుభగ్రహాలు మ్యాలిఫిక్గా అయ్యి ఒకసారి కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ షీట్ ఏదైతే ఉంటుందో ఈ దశ అనాలిసిస్ ప్లానిటరీ అనాలిసిస్ ఇది ఉపయోగపడుతుంది కదా ఈయనకి ఖచ్చితంగా, అవునా? అదే అడుగుతున్నారు కూడా. ప్లీజ్ నోట్స్ ఆర్ టేబుల్ ఫార్మాట్ లో ఈజీగా గుర్తుపెట్టుకో. టేబుల్ ఏంది, ఇప్పుడు మనం క్లాడే వచ్చింది కాబట్టి క్యాలిక్యులేటర్ తీసేద్దాము. దానికి అన్నిటికీ టూల్ టిప్స్ ఉంటాయి. ఇంతకుముందు వీడియోలో కూడా నిన్న క్లాస్ వీడియోలో కూడా చూపించాము. ఖచ్చితంగా అవి బగ్స్ ఉన్నా కూడా మేము ఫిక్స్ చేస్తాము, త్వరలో షేర్ చేస్తాం అన్ని. విజ్ఞాన కోర్స్ క్లాసెస్ డాక్యుమెంటేషన్లో కూడా మనం అప్డేట్ చేద్దాం. సెకండ్ హౌస్ కుజ ఉంటే ఫాదర్ నుంచి పొలం సేల్ చేసి అదర్ ప్లేస్లో పొలం బై చేస్తాడు. అంటే సెకండ్ హౌస్లో రమేష్ ఫార్మర్ అని ఉంది. ఓకే, ఆయనకు అట్లా జరిగినట్టుంది. సో పూర్తిగా మనం ఇలానే అని చెప్పలేమన్నమాట. ఓకే, నేను చెప్పలేను. నేను ఈ దాంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. షూర్ అండి. తర్వాత మేష సింహ మకర అని అన్నారు. ఫైర్ కరేజ్ కోసం మేష సింహ ధనస్సు ఈ కాన్సెప్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా. బాగుంది, మంచిగా అడిగారు, డౌట్, నైస్ డౌట్. ఇప్పుడు సింహ లగ్నము, మేష లగ్నము, ధనుర్లగ్నము ఈ మూడు కూడా ఫైరీ సైన్సే. మీరు అన్నది ఫైరీ సైన్స్ లాజిక్ కరెక్టే. కానీ రాజు అనేవాడు, రాజుకి యుద్ధం కావాలి. యుద్ధం ఎవరితో చేయించుకుంటాడు? కుజుడితో చేయించుకుంటాడు. ఓకేనా? సో రవి అనేవాడికి యుద్ధం కావాలి. తర్వాత యుద్ధం ఎవరు చేస్తారు? వెళ్ళి శని చేస్తాడు అనమాట. కాబట్టి ఈ మూడు కూడా వార్ రిలేటెడ్ ప్లానెట్స్ అనమాట. శుక్రుని పెట్టాను, శని. సో ఈ మూడు కూడా వార్ రిలేటెడ్ ప్లానెట్స్ కాబట్టి ఈ మూడు లగ్నాలు కూడా ముఖ్యమైన లగ్నాలు. సో ఈ మూడు లగ్నాలు కూడా పౌరుష లగ్నాలు అనమాట. సో అది మ్యాటర్. ఓకే, సో అందుకోసం బ్యాటిల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అది. ఓకే, తర్వాత నాకు అర్థమైంది, అది ఎక్కడ రాసినట్లేదు. మా ఫాదర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకున్నా. టైం చార్ట్లో లగ్న నక్షత్రాన్ని బట్టి ప్లేస్మెంట్ని బట్టి మన జాతకంలో లగ్నం నుండి చూసి పోజిట్ అయ్యాడా లేదా అని చెక్ చేయాలా? ఆర్ టైం చార్ట్లోనే ఏ చార్ట్లో అయినా టైం చార్ట్లోనూ చూడొచ్చు, లగ్న చార్ట్లో చూడొచ్చు, ఏదైనా చూడొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ధనుర్లగ్నము, కుజుడు చంద్రుడే తీసుకుందాం. రవి నక్షత్రంలో పుట్టాడు. బ్రహ్మాండమైన నక్షత్రము, యోగకారక నక్షత్రము, చాలా బాగుంది అని చెప్పి మనం అనుకుంటాం. ఓకేనా? ఇప్పుడు దీని స్టార్లార్డ్ అయిన రవి శని పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు, విత్ రాహుకేతుతో కూడా కలిసి ఉన్నాడు. రవి కూడా అక్కడే ఉన్నాడు అనమాట, అదే నక్షత్రంలో. దాని తర్వాత నెక్స్ట్ బుధుడు కూడా చేరాడు అనమాట వీళ్ళందరితో. ఇప్పుడు ఈ స్టార్ మంచిదే, కానీ ఇప్పుడు ఈ లగ్నం కూడా ఇదే నక్షత్రంలో పడింది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి మనం అన్నిటినీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఆ నక్షత్రం బాగున్నా స్టార్ లార్డ్ కూడా అనుకూలంగా ఉండాలి, మంచి యోగంలో. ఇప్పుడు ఇదే నక్షత్రానికి ఇంకో రకంగా చెప్తా చూడండి. ఓకే, ఇప్పుడు అదే శని, అదే రవి, అదే బుధుడు వీళ్ళందరూ కలిసి దశమంలో ఉన్నారు. రాహుకేతు కూడా ఉన్నాడు, కానీ డిఫరెంట్ నక్షత్రంలో ఉన్నాడు. ఒకవేళ ఒకే నక్షత్రంలో ఉన్నాడన్నా కూడా నాకు సమస్య లేదు, ఎందుకంటే 10th హౌస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు. ఓకే, అందులోనూ భద్ర మహాపురుష యోగం ఏర్పడింది కాబట్టి ఈ కాంబినేషన్స్ అన్ని ఏమి చేయలేవు అనమాట. సో ఆ బుధుడు చంద్రుడు కాంబినేషన్ యాక్టివేట్ అయ్యి గుడ్ రిజల్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు మనం ఇందులో దిగ్బల ఎవరు ఫైండ్ అవుట్ చేసి ఎవరు లీడ్ చేస్తున్నారు? బుధుడే కదా, ఎగ్జాల్ట్ అయ్యాడు కదా. ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి ఇందాక ఎగ్జాంపుల్ లో శని ఓన్ స్టార్ లో ఉన్నాడు కదా, ఆయన లీడ్ చేస్తున్నాడు కదా. తృతీయాధిపతి అష్టమాధిపతి కామన్, అప్పుడు ప్రాబ్లం. టూ మెనీ దుస్తానాస్ విల్ గివ్ నెగిటివ్ రిజల్ట్స్. తర్వాత 8th హౌస్ లో కురుడు ఉంటే సడన్ గా లైఫ్ చేంజ్ సార్. 8th హౌస్ లో ఉన్నా లేకున్నా కానీ చేంజ్ అవుతుంది, అది మిగిలిన పారామీటర్స్ బట్టి చూడాలి. ఒక కుజుడు 8th లో ఉంటే బిట్ ఆఫ్ టెంపర్మెంట్ ఉంటుందని చెప్తారు, అందుకే కదా కుజు దోషం అవన్నీ చెప్తా ఉన్నారు. ధనుస్సు లగ్నం, లార్డ్ ఇన్ 8th హౌస్ రెట్రో, హౌ ఇట్ విల్ బి తెలుసు కదా. ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి ధనుర్లగ్నానికి అష్టమంలో గురువు వక్రించినంత మాత్రాన ఏం కాదు కదా. గురు నక్షత్రంలో వక్రిస్తే ఏదైనా స్టార్ లార్డ్ని చూసి అది బాగుంటే మాక్సిమం బాగుంటుంది, బాగోపోయినా కానీ మినిమం 60% బాగుంటుంది, అంతేనా. తర్వాత జెమిని అసెండెంట్, సాటర్న్ సప్తమంలో
కుడ్ కన్సిడర్ మెచ్యూర్డ్ స్పౌజ్. మెచ్యూర్డ్ ప్లానెట్ ఉన్నాడు కాబట్టి మెచ్యూర్డ్ స్పౌజ్ అని అంటారా? సో దాన్ని నేను అట్లా 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 చెప్పలేము అనమాట. సో ఇవి మెచ్యూర్డ్ ప్లానెట్స్ అనేది ఒక మామూలుగా ఒక మనిషికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటినాక మెచ్యూరిటీని ఇస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మరి మనం 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే మెచ్యూర్డ్ స్పౌజ్ ఎట్లా వస్తుంది? సో అది చెప్పలేము అనమాట. స్టార్టింగ్లో ఒక రకంగా ఉండి మెచ్యూరిటీ అనేది ఒక ఏజ్ తర్వాత చేంజ్ కూడా అవ్వచ్చు అనమాట. అక్కడ మళ్ళీ స్టార్ లార్డ్ని బట్టి యోగాన్ని బట్టి మళ్ళీ కన్సిడర్ చేయాలి. కుజదోష, విచ్ ప్లేసెస్ ఆఫ్ కుజ చెప్తారా? ఈ డౌట్ చాలా మందికి ఆల్రెడీ మనం ఒక పెద్ద వీడియో చేసాం, 3 గంటల వీడియో. దయచేసి చూడండి అని చెప్పాలన్నమాట. కుజదోష అని ఆర్వీఏ ఛానల్లో పెట్టి కొట్టేస్తే వచ్చేస్తుంది అనమాట. బేసికల్లీ 4, 8, 12 ఇట్లాంటి స్థానాల్లో కదా. అండ్ బై డిఫాల్ట్ గా కూడా మనం తీసుకోకూడదు కదండి మళ్ళీ ఆ స్టార్. అవును, స్టార్ అవన్నీ మార్క్స్ ఇది ఎక్స్పెక్టేషనల్. ఒక్కో దగ్గర ఉంటే ఒక్కో రకంగా చెప్తారు కానీ బట్ మిగిలిన అన్ని కుజదోషం ఉన్నా కూడా స్టార్ లార్డ్ అన్ని బాగుంటే అదేమీ కాదు. న్యాచురల్గా మార్స్ క్రూయల్ ప్లానెట్ సిట్టింగ్ ఇన్ సెకండ్ హౌస్, విల్ ఇట్ బి కాజ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద ఫ్యామిలీ మెంబర్స్? అగ్రెసివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కానీ ఇప్పుడు ఇట్లా ఉంది. మీన లగ్నం, ద్వితీయాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో స్వక్షేత్రంలో, అంటే స్వక్షేత్రం అంటే కేతు నక్షత్రంలో ఉన్నాడు, లేదంటే రవి నక్షత్రంలో ఉన్నాడు. చక్కగా వెల్ పోజిట్ అయి ఉన్నాడు. రవి కూడా కలిసే ఉన్నాడు అనమాట ఉచ్చలో. ఓకే, సో ఇప్పుడు రవి కుజులు కలిసి ఉన్నారు కాబట్టి చాలా పెద్ద గొడవలు అయిపోతాయి అని చెప్తామా? సో చాలా మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది, ఫ్యామిలీకి చాలా నేమ్ అండ్ రెప్యుటేషన్ ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. సో కేవలం ఆ లగ్నానికి పాప అయితేనే ఏదో ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇదే మీరు కాన్సెప్ట్ కన్యా లగ్నం తీసుకున్నారు, కన్యా లగ్నానికి తృతీయ అష్టమాధిపతి పాప ద్వితీయంలో ఉన్నాడు. అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అట్లా ఒకసారి ట్విస్ట్లు ఇస్తూ ఉంటాయి అనమాట. కానీ మోస్ట్లీ వాటికి వక్రత్వాలు అట్లాంటి ఏమి అఫ్లిక్ట్ కానంత వరకు, స్టార్ లార్డ్ దుస్థానాలు ఉండనంత వరకు, స్టార్ లార్డ్ బాగున్నంతసేపు. ఇప్పుడు రాహు స్టార్లోనే ఉంది. ఓకేనా, రాహు అనేవాడు ఇలా ఉన్నాడు అనమాట. ఓకే, ఇక్కడ ఉన్నాడు, తర్వాత శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు అనమాట. ఓకే, సో డిఫరెంట్ నక్షత్రంలో ఉన్నాడు, బట్ స్టిల్ యోగకారక నక్షత్రంలో ఉండడం వల్ల చాలా వరకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. 9th and 8th లార్డ్ కాంబినేషన్ ఈ లగ్నానికి వచ్చింది కాబట్టి ఒకసారి ఫాదర్ సపోర్ట్ విషయాల్లో ఎక్స్పెక్టెడ్గా ఉండదు. మళ్ళీ మార్స్ చూస్తున్నాడు కాబట్టి అది కొంచెం ట్విస్ట్. ఇట్లా కొన్ని ఉంటాయి కానీ బట్ మోస్ట్లీ ఫైన్ అనమాట. ఓకే, మై ఫస్ట్ అండ్ 6th లార్డ్ అంటే ఎవరు? వృశ్చిక లగ్నం గురించి చెప్తున్నారు ఆయన. ఓకే, మార్స్ ఇన్ 5th హౌస్. వృశ్చిక లగ్నానికి కుజుడు 5th లో ఉన్నాడు. ఓకే, ఆస్పెక్టెడ్ బై ద లార్డ్ ఆఫ్ సన్ ఫ్రమ్ ద 11th హౌస్ వర్గో. అంటే కుజుడు వక్రీ. అర్థమైందా? హౌ టు కన్సిడర్ 2 అగ్రెసివ్ ప్లానెట్స్ గివింగ్ రిజల్ట్. ఓకే, అంటే అగ్రెసివ్ ప్లానెట్స్ కానీ బట్ లగ్న దశమాధిపతుల దృష్టి మంచిది కదా. ఆ వక్రత్వం వల్ల అపోజిషన్ ఉన్నా ఏం కాదు. సో బట్ ఇక మిగిలిన అన్ని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే అండి, ఓకే. మై స్లాట్ ఆన్ 5th. ఓకే, ఈ రీసెర్చ్ కాల్స్ నేను కొన్ని చేయడానికి అవ్వట్లేదు, చేస్తాను కూడా. సెప్టెంబర్లో కొన్ని పెండింగ్ చాలా ఉన్నాయి, అక్టోబర్ కూడా వచ్చేసింది, ఏమనుకోవద్దు. నేను ఈ క్లాడీతో టూల్స్ బిల్డ్ చేస్తున్నాను. సో ఒక నెల ఆలస్యమైనా కానీ మీ అందరికీ ఉపయోగపడేటట్టు కొంచెం ఇంప్రూవ్ చేసి చేద్దామని ఆగాను. ఖచ్చితంగా చేస్తాను. సో స్లాట్ అయిపోయిందని కంగారు పడకండి, నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను. నా దగ్గర సారవలి ఉంది, సర్వార్థ చింతానం ఉంది, సూపర్. తర్వాత జన్మ చక్రం గురించి అర్థం అయ్యాక మీ పాత వీడియోలు చూస్తుంటే ఇంకా అవగాహన కలుగుతుంది, సంతోషం. మేషలగ్నానికి బుధుడు పాపి, పూర్తి పాపి కనుక చతుర్థంలో ఉంటే ఇదే ఫలితాల, అంతే కదా. పాపి అంటే అదే చెప్తా ఉన్నాం మనం, ప్రతిదానికి కామన్ పాయింట్ ఆ వక్రత్వాలు స్టార్ లార్డ్లు బాగుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మన ఒక చార్ట్ ఉంది. ఓకే, మేషలగ్నానికి బుధుడు ఇట్లా ఒక నక్షత్రంలో ఉన్నాడు అనమాట, కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, దెన్ 6వ ఇంట్లో ఏదో గ్రహం ఉంది, లెట్ సపోజ్ గురువు ఉన్నాడు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు బుధుడు అనేవాడు తృతీయ షష్టాధిపతి అయితే ఇప్పుడు తృతీయాధిపతి అయ్యాడు కాబట్టి ఈ కుజుడు వచ్చేసి లగ్నం మీద ఉండే వరకు కొంచెం వ్యయభావంలో ఉన్నాడు, బట్ అయినా కూడా బాగానే పనిచేశాడు అనమాట. అర్థమైందా? సో ఎందుకనంటే బుధుడు స్టార్ లార్డ్ అయిన కుజుడు లగ్నం మీద లగ్నాధిపతి అయ్యాడు, బాగున్నాడు. తృతీయాధిపతి లగ్నానికి కనెక్ట్ అయ్యాడు, మంచిదే కదా. కాబట్టి అలా పాజిటివ్ రిజల్ట్ కూడా ఇస్తాడనమాట, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, మేషలగ్నం వాళ్ళు ఈ వీడియో చూసి వాళ్ళ జాతకం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఐ లుక్ అప్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు నేర్పిస్తారా? ఎలా కలుద్దాం?
మీటప్ పెడదామండి. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు యూట్యూబ్ వీడియో ఎవ్రీడే క్లాసెస్ వీక్లీ రిలీజ్ అవుతాయి కదా, వాటిని చూడండి, వాటిలో నేర్చుకోండి, మీరు కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు మీ కామెంట్ చదివాం కదా, అట్లా దీనిలో క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసేవాళ్ళం అనమాట. ఓకే, ఖచ్చితంగా. సో మనము వీడియోకి లైవ్కి డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా, కానీ బట్ ట్రై చేయండి, కామెంట్స్ పెట్టండి, చేద్దాం. అండ్ సార్ మిథున లగ్నానికి 6-11 లార్డ్స్ 7th ఉంటే మ్యారేజ్ లైఫ్లో 6-11 డైవర్స్ అవుతుందని నేను చెప్పలేను, కానీ ఎందుకంటే మిగిలినవి అన్నీ ఉంటాయి కాబట్టి. ఓకే, ఒక్క కుజుడు ఉన్నంత మాత్రాన మనం మిథున లగ్నానికి డైవర్స్ అని చెప్పలేం. ఒక్కొక్క సందర్భాల్లో అడ్వర్స్ రిజల్ట్స్ ఇచ్చేదానికి రెడీగా ఉంటాడు. పాప అనేవాడు అట్లా ఉండకూడదు. సో మనకి ఎక్స్పెక్టేషనల్ పర్సనాలిటీని ఇస్తాడనమాట హస్బెండ్ నుంచి, లేదంటే వైఫ్ నుంచి. వాళ్ళు ఇలా ఉండాలని మనం అనుకుంటాం, అలా ఉండనప్పుడు మనం చాలా డిసప్పాయింట్ అవుతాం, ఎక్స్ట్రీమ్గా సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అంటే అటు వాళ్ళకు ఉన్నాయా మనకు ఉన్నాయా అనేది. సో కాబట్టి ఒక్కోసారి బ్రదర్ రిలేషన్షిప్ బాగుంటే మ్యారేజ్ రిలేషన్షిప్ బాగుంటే బ్రదర్ రిలేషన్షిప్, ఇట్లా కూడా ట్విస్ట్లు ఇస్తూ ఉంటాయి అనమాట. కుజుడు 3rd హౌస్లో ఉంటే 70% బ్రదర్ ఉంటారు, బట్ లేడీస్ హౌస్లో ఉంటే రూల్స్ చెక్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. తర్వాత సో ప్రిడిక్టింగ్ వెరీ బ్రైట్ రిజల్ట్స్, ఆల్రెడీ ఆయన ప్రిడిక్ట్ చేసేసిన క్వశ్చన్ ఏం లేదు మనకి. ఓకే, ఈజ్ ఇట్ రైట్? ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసింది కదా. సరే చూద్దామా. ఐ హ్యావ్ ఇన్ ద చార్ట్ లైక్ ఆల్ ప్లానెట్స్ present in 1 to 11 except Ketu in 5th, Moon in 12th, no planets, 9 planets other. ఇక్కడ గ్రహాలన్నీ నాకు లగ్నాల్లో ఉన్నాయి, లాభాల్లో ఉన్నాయి అన్నంత మాత్రాన కాదు, దాని ఫ్లో ఎట్లుంది, దాని స్టార్ లెడ్లు ఎట్లున్నాయో డిసైడ్ చేయాలన్నమాట. కేవలం పొజిషనే కాదు, అక్కడ అఫ్లిక్షన్స్ కూడా చూసుకోవాలి. సో దీనిలో పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా? సో అవి ఉంటే మనం ఆలోచించవచ్చు, చేద్దాం. నేను ఒకటి అనుకుంటున్నాను, ఇప్పుడు మనకి 10-15 మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ చార్ట్స్ ఇబ్బంది అవుతా ఉన్నది. సో ఒక్కోసారి మా దగ్గర ట్రిక్లు ఉన్నాయిలే కానీ, బట్ జెన్యున్గా చేద్దామని మీరు ఒక్కొక్కరికి మీకు నచ్చిన బిగ్ బాస్లో లాగా పలానా రూల్ నెంబర్కి రిక్వెస్ట్ చేసినట్టు ఓటింగ్ లాగా ఒక 20 చార్ట్లు 30 చార్ట్లు కాంట్రిబ్యూట్ చేస్తూ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, తర్వాత ఈవెంట్స్, లైఫ్ ఈవెంట్స్, ఒక 40 ఏళ్ల వయసు ఎబో ఉన్న వాళ్ళు ఇస్తే వాళ్ళు దాన్ని పట్టుకొని క్లాస్లో అడుగుతూ ఉంటారు, మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఈ ఆలోచన ఎలా ఉందో దీని మీద కామెంట్ చేయండి, టైం స్టాంప్ పెట్టి. సో ఒకవేళ నచ్చితే కనుక మేము ఒక ఫామ్ రెడీ చేసి అందరికి ఇస్తాం. బాగుంది కదా ఆలోచన? బాగుందండి. మీరందరూ కూడా క్లాస్లో మాకు ఓట్లు కావాలాగా, మాకు డేట్ ఆఫ్ బర్త్లు కావాలి, మేము ప్రాక్టీస్ చేసుకుంటామని క్లాస్లో అనౌన్స్ చేద్దాం, రిక్వెస్ట్ చేద్దాం. సో క్వశ్చన్లు అడిగిన వాళ్ళకి అవకాశం ఇద్దాం. సో క్వశ్చన్స్ అడగకుండా సైలెంట్గా ఉండే వాళ్ళకి కాకుండా అడిగే వాళ్ళకి అవకాశం ఇస్తే, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు ఆ రూల్ నెంబర్, ఇదిగో నేను పలానా రూల్ నెంబర్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాను, 3023 Q&A చేసి పెట్టారు కాబట్టి 10 చార్ట్స్ ఇచ్చేస్తున్నామని అలా ఇస్తారు. భూతత్వం అంటే భౌతిక శరీరాన్ని సూచిస్తుంది అనుకుంటా. ఓకే, సరే. అంటే జాతక చక్రంలో ఉన్న ప్రతి విషయాన్ని ప్రతిదానికి వాడతారనమాట. భూతత్వం అంటే భౌతిక శరీరం అనే కాదు. ఓకే, శరీరంలో అన్నిటినీ సూచిస్తుంది. ఓకే, భూమి మీద ఉండే విషయాలు చూపిస్తుంది, పైన ఉండే విషయాలు సూచిస్తుంది, రకరకాలు చెప్తుంది. చాట్ జీపీటీలో వింశోత్తర దశ సరిగా రావట్లేదు. చాట్ జీపీటీకి ఎఫ్మెరీస్తో యాక్సెస్ లేదు, అంటే ప్లానిటరీ డేటా లేదు. ప్లానిటరీ డేటాని కనుక మనం డెసిమల్స్లో కనుక ఇచ్చినట్టయితే సరిగ్గా అప్పుడు అది చేయగలుగుతుంది, దానికి చెప్పాలన్నమాట. సో ప్రాంప్ట్ అట్లా జనరేట్ చేయకూడదు. లగ్న డిగ్రీస్కి బ్యాక్లో ఉన్న లగ్నంలో ఉన్నట్టేనా? అది 3 డిగ్రీలు దాటి వెనక్కుంటే కొంచెం బ్యాక్గా ఉన్నట్టే కదా ప్లాసిడస్ హౌస్ సిస్టమ్. మ్యాథమెటికల్ గ్రాఫ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ వెబ్సైట్. ఇక్కడ మ్యాథమెటికల్ గ్రాఫ్స్ RVA V3లో అయితే ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, ఇస్తాం. నమస్తే సార్, కుంభలగ్నానికి పాప అయినా ఆల్మోస్ట్ వచ్చేసాము. ఈరోజు ఈ వీడియో చేసుకుందాము, మళ్ళీ ఇంకో వీడియో ఇంకో రోజు చేసుకుందాం. ఓకే, ఒకటన్నా ఫినిష్, అంటే మనం అన్నీ చేసేయాలని కూర్చొని ఏది చేయకుండా ఉండే కన్నా వారానికి ఒక 2 వీడియోలకి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతే కూడా అయిపోద్ది అనుకుంటున్నాను. ఏమంటారు? అయిపోతుంది అంతే. ఇంతలో వీళ్ళ క్వశ్చన్స్ కూడా ఎగిరిపోయేటట్టు మనం క్యాలిక్యులేటర్ చేసామంటే ఈ క్యాలిక్యులేటర్లోనే చూసేసుకోవచ్చు అనమాట. పలానా లగ్నానికి ఆ టేబుల్లో ఇలా క్లిక్ చేసి మనం చూపించేయచ్చు. కుంభలగ్నానికి పైన పాపి అయినా
చంద్రుడు 4th లో ఎగ్జాల్ట్ అయిపోయాడు, పూర్ణచంద్రుడు అయితే కారకో భావనాశయ వస్తుంది. అడిగారుగా మంచిగానే. సో అక్కడ ఎగ్జాల్ట్ అయినప్పుడు కారక భావనాశయ అన్ని పనిచేయవుగా, ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా. స్కార్పియో అసెండెంట్కి 6th లార్డ్ లగ్న లార్డ్ 12th లో ఉంటే ఎలా చూడాలి? షష్టాధిపతి అయిన వాడు వ్యయంలో ఉండొచ్చు కదా. ఇప్పుడు కుజుడు అనేవాడు వృశ్చిక లగ్నానికి 6th అండ్ లగ్న లార్డ్ అయినవాడు 12th లో ఉన్నాడు. ఓకే, 12th లో ఉన్నాడు అని అంటే ఇప్పుడు లగ్నంలో ఒక గ్రహం ఉంది, 6th లో ఎవరు లేరనుకో, అప్పుడు 6th లార్డ్ 12th లో ఉన్నట్టు సరిగ్గా పనిచేస్తాడు విపరీత రాజయోగం. అట్టకాకుండా ఇప్పుడు అదే రవి ఇక్కడ ఉన్నాడు అనుకో, అప్పుడు లగ్నాధిపతి వ్యయంలో పడినట్టు పనిచేయడం. సో ఇది మ్యాటర్ అనమాట. ఇలా ఒక్కోసారి చూసుకోవాలి. సో వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఎడిటింగ్ ఒక్కో వీడియో 30 GB వస్తుందట. సో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది. చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. అన్ని వీడియోలు ఇప్పుడు దాకా వచ్చేసినాయి. ఇప్పుడు మేము 23, 24 వీడియోలు పబ్లిష్ చేయాలి. 23వ వీడియో 24వ వీడియో అప్లోడ్ అయింది. వాటికి కొంచెం టైం స్టాంప్స్ పెట్టి ఇచ్చేస్తాం అనమాట. సో హారోస్కోప్ ప్రిడిక్షన్స్, హౌ టు అటెండ్ ద క్లాస్. ఓకే, యాడ్ మీ ఇన్ ద యువర్ గ్రూప్. ఓకే రైట్. కుజుడు ఫస్ట్లో మీకు సీక్రెట్ ఏంటంటే మేమే గ్రూప్ పెట్టుకోలేదు. ఓకే, గ్రూపే లేదనమాట మాకు. సో కుజుడులో ఫస్ట్ హౌస్ ఉంటే 90% ఫేస్ మీద మార్క్స్ ఉంటాయి ష్యూర్. ఓకే సరే, ఈయన మధ్య మధ్యలో వస్తున్నారు, మనకి షార్ట్ ప్రిడిక్షన్స్ టిప్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు అనమాట. ఓకే, డాక్యుమెంట్స్ యాక్సెస్ ఓన్లీ. లేదు అందరికి యాక్సెస్ ఉంటుంది, బట్ రెమెడీ కింద చెప్తే బాగుంటుంది. గాడ్ కెన్ చేంజ్ ఎనీ వన్ డెస్టినీ కాదు సార్, మీరు ఓన్లీ ఆస్ట్రాలజర్. సుపీరియర్ అనే థాట్ అర్థమైందండి. అవును, గాడే గ్రేట్ కాదని ఎవరన్నారు? ఇప్పుడు మనం ఏం అనలేదు కదా. ఓకే, ద ప్యానిక్ అబౌట్ ఆస్ట్రాలజీ. ఎస్, ఇట్స్ నీడెడ్ టు సెర్చ్ ద. నాకేం అర్థం కాలేదు. డ్రెస్ కోడ్ చెప్పండి. ఎప్పుడు బ్లూ షర్ట్ గురించి ఏమనండి. డ్రెస్ కోడ్ ఆటో వాళ్ళ లాగా, మాది వీడియో వాళ్ళ లాగా. సో వాళ్ళు వాళ్ళ రాశికి అడుగుతున్నారు, వాళ్ళ రాశి. సో అలా ఏం లేదండి, అలా ఏం లేదు. మీకు నచ్చింది వేసుకోవచ్చు. అది వేయకపోతే కుదరదని అట్లాంటిది ఏం లేదు. ఓకే, సో మీరు ఫేవరబుల్ కలర్స్ ఈ రాశికి అవన్నీ ఉంటాయి కానీ, బట్ నేనైతే పెద్దగా ఫాలో అవ్వను. ఓకే, సో నా స్లాట్ టైంలో నాకు కాల్ రాలేదు. డిఫరెంట్ మొబైల్కి మిస్ అయితే 2 months లోపు వస్తుంది. సో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో మళ్ళీ మెసేజ్ చేస్తూ ఉంటాం. మేము నో షో అని పెడతాం. మీరు యూట్యూబ్లోనే కామెంట్ చేస్తే మీ ఐడి ద్వారా మళ్ళీ ఒకసారి టార్గెట్ చేయాలి. మీటింగ్ లింక్ అంటున్నారు, అది ఎలా షేర్ చేసుకోవాలి? ఓకే, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఈ మీటింగ్ లింక్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఒక లింక్ వస్తుంది, దాన్ని షేర్ చేసుకుంటే అయిపోతుంది అంతే. ఓకే, అయిపోయింది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మేము 5వ వీడియోది రీడ్ చేసాము. నెక్స్ట్ 6వ వీడియోని మళ్ళీ అప్కమింగ్ క్లాస్లో ఈ Q&A నెక్స్ట్. ఇప్పుడు 2 Q&A అయ్యాయి. ఇది మొన్న ఒకటి చేసాం, 4 వీడియోలు చేసాం, ఇప్పుడు ఒక వీడియో చేసాం. నెక్స్ట్ 6వ దాని మీద Q&A ఆన్సర్ చేస్తాం. సో ఇప్పటిదాకా 6వ వీడియో నుంచి ఏ వీడియోలో అయినా మీరు కామెంట్ చేయకపోతే మీరు కామెంట్ చేయండి. ఓకే, సో మేము వీడియో చేసే లోపే మీరు చేసేసేయాలన్నమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. నమస్తే అండి. 6వ వీడియో కోసం వచ్చేసాము. సో 6వ వీడియోలో Q&A ప్రకారంగా మనం ఇంకేమేమి అడిగారో చూద్దాం. క్లాస్ అర్థమైంది, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైందంటే అద్భుతం. ఆస్ట్రాలజీ అంటే హ్యూజ్ అని భయపడతారు కానీ మీలాంటి గురువు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వినోద్ గారు బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు, థ్యాంక్ యూ. టెక్నాలజీ గురించి చెప్తున్నారు. ఇది ఏంటిది? టెక్నాలజీ. రాహు మనకి సజెషన్ లాగా చెప్తున్నట్టున్నారు. శని, రాహువు, యురేనస్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ మార్స్, శాప్, ERP 3rd house, డెవలపింగ్ సాఫ్ట్వేర్ 4th house, వైలిన్, వీనస్, మూన్. అంటే మన దానిలో వీడియోలో డిస్కస్ చేసినవి కామెంట్ చేశారనమాట. నైస్, థ్యాంక్ యూ అండి. రాహు, కేతువు ఆల్వేస్ లుక్ ఈచ్ అదర్ విత్ దేర్ 7th aspect అండ్ దిస్ ఈజ్ మై హారోస్కోప్, హౌ ఇట్ విల్ బికమ్ 5 and or 9 వాట్ ఎవర్ ద డైరెక్షన్ వి కౌంట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. 1 and 6. రాహుకేతువులకి పెద్ద ఆస్పెక్ట్స్ లేవని కూడా మీనాటు నాడిలో తీసుకుంటూ ఉంటారు. ఆస్పెక్ట్స్ గురించి వదిలేసేయండి, పెద్ద పట్టించుకోండి. మిగిలిన గ్రహాలకు ఉన్న ఆస్పెక్ట్స్ కూడా నేను అవసరమైనప్పుడే పట్టించుకుంటాను. సో మీరు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఒకటేమో శని పాలిత లగ్నము, ఇంకోటి గురు పాలిత లగ్నం తీసుకొని చెప్తే 2 కవర్ అయినట్టు ఉంటుంది. ఓకే, ష్యూర్, తప్పకుండా చెప్తాం. తర్వాత నమస్తే సార్, ఐ హోప్ ఈ బుక్స్ అన్నీ మీరు మేబీ
గత జన్మలో అమ్మ. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడే చదివాను. అంత 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 గుర్తులేదు, మనకు తెలియదు పాస్ట్ లైఫ్ గురించి. థ్యాంక్ యూ. అయి సార్ వృషభ లగ్నానికి ఇదంతా చెప్పారు. చెప్పి క్వశ్చన్ ఉందా? how many retro planets affected? ఆహాహా, రెట్రోగ్రేడ్ క్యాలిక్యులేటర్ వేసుకుంటే వచ్చేస్తుంది కదా. ఓకేనా, అదే ఆ క్యాలిక్యులేటర్ ముందు వచ్చినట్టుంది వీడియో. అదే దానికన్నా రెట్రోగ్రేడ్ క్యాలిక్యులేటర్ వచ్చింది, బల్క్ రెట్రోగ్రేడ్ కూడా వచ్చేసింది. మీరు అనలైజ్ చేసేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఏ ఇయర్లో మారిపోతుంది కూడా వచ్చేస్తుంది అనమాట. బుధుడు ఒంటరిగా ఉన్నప్పుడు దృష్టి పాజిటివ్గా కన్సిడర్ చేయాలా, నెగిటివ్ కన్సిడర్ చేయాలా? ఎస్, శుభగ్రహం ఒంటరిగా ఉన్నప్పుడు శుభగ్రహం కదా, సో శుభుడి యొక్క దృష్టి పడుతున్నట్టుగానే కన్సిడర్ చేయాలి. వృశ్చిక లగ్నం, మీనంలో రాహువు, వృశ్చిక లగ్నము, తర్వాత మీనంలో రాహువు, పూర్వ భాద్రపద, రాహువు శుక్రుడు ఇద్దరు, రాహువు శుక్రుడు. ఓకే, సరే. పూర్వభద్ర నక్షత్రంలో 4వ భావ ఇండికేటెడ్ అండ్ నక్షత్ర లార్డ్ గురు 5th హౌస్ ఇండికేటెడ్. అర్థమైందా? శుక్రరాహువులు 4లో ఉండి శుక్రరాహులు నా గురు నక్షత్రంలో ఉన్నారా? గురు వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు. సో 4లో ఉన్నారు వాళ్ళు. శుక్రరాహులు 4లో ఉన్నారు, అంతేనా? అవును. నక్షత్రాల గురువు 5th భావ ఇండికేటెడ్, మేషరాశిలో ఉన్నాడు, అంటే లగ్నం నుంచి 6లో ఉన్నాడు ఆయన. అర్థమైందా? మరి శుక్రుడు అనేవాడు చతుర్థంలో ఉన్నాడు, గురు నక్షత్రంలో, యోగకారక నక్షత్రంలో ఉన్నాడు. కానీ మళ్ళీ యోగకారకుడు దుస్థానంలో పడ్డాడు కదా. సో మనం దాన్ని ఎక్స్పెక్టెడ్ పాజిటివ్గా తీసుకో. అందులోనూ వీళ్ళిద్దరు అఫ్లిక్ట్ అయ్యారనమాట. శుక్రుడును రాహు ఇద్దరు కూడా ఒకే గురు నక్షత్రంలో ఉన్నారంటే వక్రత్వం వచ్చిందా? పాపం కంట్రోల్ లేదా? ఈ లగ్నానికి పాప అయిన వాళ్ళకి అట్లా జరిగింది కాబట్టి ఒక్కోసారి రెప్యుటేషన్ ఇట్లాంటివి దొరుకుతాయి, కానీ ఒక్కోసారి మ్యారేజ్, ఇంకా ఒక్కోసారి మదర్ హెల్త్, ఇట్లాంటి విషయాల్లో ట్విస్ట్ రిజల్ట్స్ వస్తాయి కదా, ఇన్వర్ట్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇష్యూ ఉంది. తర్వాత వృశ్చిక లగ్నానికి, వృశ్చిక లగ్నం ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు మనకి. వృశ్చిక లగ్నానికి 5th హౌస్లో గురువు పూర్వ భాద్రపదాలో సూపర్గా ఉన్నాడు, వెరీ గుడ్. 6th లో శని అశ్విని, 9th లో బుధ శుక్ర, 9th లో అన్ని ఇచ్చి లాస్ట్కి ఏం చెప్తున్నాడు? మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పం. రీసెర్చ్ కాల్కి వెళ్ళిపోవడమే ఇట్లా చెప్తే. దయచేసి రీసెర్చ్ కాల్కి వెళ్ళిపోండి, మేము ఎప్పుడప్పుడు రివర్ట్ అవుతాం. ఈ రీసెర్చ్ కాల్ గురించి ఒక విషయం చెప్పాలి, విడిగా కూడా వీడియో చేద్దాం అనుకున్నా, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. సో మేమేమనుకుంటున్నామని అంటే, ఇప్పుడు 2030లో కన్సల్టేషన్ ఉంది, 31లో కన్సల్టేషన్ ఉంది అని మీరు టెన్షన్ పడకండి. మేము ఒక 3 నెలల్లోపు దైవానుగ్రహం ఉన్నట్టయితే క్యాలిక్యులేటర్స్ గ్రాఫ్స్తో కలిపి దాన్ని చేసేస్తాం. సో నేను రీసెర్చ్ కాల్ ఇప్పుడు 30 నిమిషాల్లో చెప్పేది అక్కడ ఒక 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో చెప్పేసి అంత శక్తి వస్తుంది అనమాట. సో ఆ క్యాలిక్యులేటర్స్ అయితే అన్ని కాల్స్ 30 ఉన్నా కూడా మేము 2025-26లో కూడా ఫినిష్ చేసేయగలుగుతాం అనమాట. కాబట్టి 2040 వరకు కూడా మీరు రిజిస్టర్ చేసుకోండి. కాకపోతే మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ చేయకండి దయచేసి. ఓకే, ఒక నెంబర్ నుంచి ఒక రిజిస్ట్రేషనే చేయండి. ఓకే, తర్వాత వివాహ లగ్నంలో వృశ్చిక లగ్నం అనుకుంటా కదా అది. వృశ్చిక లగ్నం, లగ్నంలోనే శని, 7th హౌస్లో శుక్ర చంద్ర, బాగుంది కదా. సో తృతీయాధిపతి సప్తమాధిపతి ఒకరినొకరు చూసుకుంటున్నారు, మిగిలిన గ్రహాలు బాగుంటే బాగుంటుంది. ఓకే, ఈ వీడియోని సెగ్మెంట్ లాగా చేసి థంబ్నెయిల్స్ పెట్టండి. ఎస్, షూర్, తప్పకుండా. గైస్, ఎనీవన్ ప్లీజ్ రైట్ సమ్మరీ, ఎస్పెషల్లీ ఆల్ స్టూడెంట్ పార్టిసిపేట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. సమ్మరీ అంటే మనకి మేము మీటింగ్ చేసుకున్నప్పుడు ఒకటి ఉందన్నమాట, అంటే ఈ జెమినీ నోట్స్ రాస్తుంది, అలాంటి సమ్మరీ ఇస్తుంది. దాన్ని డిస్క్రిప్షన్లో కొంచెం షార్ట్గా పెడుతున్నాము. కానీ ఎంత సమ్మరీ రాసినా ఈ ఇండివిజువల్గా డాక్యుమెంట్ చేసి వెబ్సైట్లో విజ్ఞాన కోర్సులో పెట్టుకోవడము, ఇక వీడియోని చూడడమే చెయ్యాలి. వీడియో చూడలేను అన్న వాళ్ళకి ఇక మనం ఏం చేస్తాం, ఏం చేయలేము. దీన్ని కూడా ఎడిట్ చేయొచ్చు అనమాట, అంటే ఎగ్జాక్ట్లీ టు ది పాయింట్ లాగా ఎడిట్ చేసే కన్నా ఓ డాక్యుమెంట్లో రాస్తే అయిపోద్ది అనమాట. అది ఇక వీడియో అనేది ఎక్స్పీరియన్స్ అంతే. ఇక అన్న శుభుడు కాబట్టి మేషలగ్నానికి అంటే నెగిటివ్గా చెప్పలేము అన్నారు. వాట్ అబౌట్ తులాలగ్నం? తులాలగ్నంలో కుజుడు ఉంటే వీ కెన్ ప్రిడిక్ట్. తులాలగ్నంలో కుజుడు ఉంటే దెన్ వీ కెన్ ప్రిడిక్ట్ వీనస్. అర్థమైందా మీకు? నెగిటివ్ రిజల్ట్స్ అని అడుగుతున్నారు.
తులా లగ్నంలో కుజుడు ఉంటే నెగటివ్ రిజల్ట్స్ ప్రెడిక్ట్ చేస్తాం. ద్వితీయ సప్తమాధిపతి ధనాధిపతి లగ్నం మీద ఉండడం మంచిదే కదా. కాకపోతే మిగిలిన కాంబినేషన్స్ ఒకవేళ రవితో కలిస్తే దోషం, కానీ అదర్వైజ్ ఇండివిజువల్గా ఉంటే శుక్రుడితో కలిసినా అట్లా వేరే కలిసినా పెద్దగా ఏమి ఉండదు అనమాట. ఓకే, సో మెర్క్యూరీ 3rd and 6th లార్డ్ కదా మేషలగ్నం. మళ్ళీ ఈరోజు అంతా మేషలగ్నం వృశ్చిక లగ్నం వచ్చాయి కదా. సో ఇంక్రీజ్ మార్స్ లిబ్రా, మళ్ళీ చెప్పాలి నాకు. మేషలగ్నం కదా వీళ్ళు తీసుకుంది. మేషలగ్నానికి 3rd and 6th లార్డ్ ఇంక్రీజ్ ఇన్ కేస్ మార్స్ ప్రజెంట్ ఇన్ లిబ్రా. మార్స్ as per degree wise he is at 0.40 degree. ఓకే, సరే. తర్వాత it is showing that he is in 6th house, but it is in Libra. అంటే ప్లాసిడస్ హౌస్ సిస్టమ్ అనమాట. ఓకే, 6వ భావంలో ఉంటాడు, 7వ స్థానంలో ఉంటాడు. ఏ గ్రహం లేకపోతే కూడా కొంత రిజల్ట్స్ ఇస్తాడు అనమాట. తర్వాత థ్యాంక్ యూ సార్, నమస్తే. దశ చూసేటప్పుడు దశానాథుడు రాహుతో కలిసి ఉండే, దీనికోసం మనం దశా ఫ్లో అనేది కొత్త తయారు చేసినాగా. సో ఇది ఉపయోగపడుతుంది. విపరీత రాజయోగం ఉంటే దశ బాగుంటుందా, అది ఇక వక్రత్వాన్ని చూసి ఆ స్టార్లను బట్టి చెప్పాలి. మిథున లగ్నానికి కాంబినేషన్ వేసేసుకుందామా. మిథున లగ్నానికి కన్యలో బుధుడు శని గురువు ఉంటే అప్పుడు శనితో ఇన్ఫ్లుయెన్స్ అవుతాడా, గురువుతో ఇన్ఫ్లుయెన్స్ అవుతాడా? బుధుడే కదా ఇన్ఫ్లుయెన్స్ చేసేది. ఓన్ హౌస్ లో ఉన్నాడు, శని బుధుడు గురువు కాబట్టి గురువే లీడ్ చేస్తాడు అనమాట. ఇప్పుడు ఇంతకీ ఏ గ్రహం ఈ నక్షత్రాల, ఈ 3 నక్షత్రాల్లో ఉన్నా బుధుడు బాగున్నాడు కాబట్టి బాగుంటుంది అనమాట. ఓకే, మేషలగ్నానికి మళ్ళీ వచ్చేసింది మన మేషలగ్నం. మళ్ళీ మేషం వచ్చింది. మేషలగ్నానికి బుధుడు నైసర్గిక శుభుడు. నైసర్గిక శుభుడు అంతే, లగ్నానికి శుభుడు కాదు బుధుడు. ఓకే, 4 అర్ధ శుభుడు, పూర్తి శుభుడు కూడా కాదు. ఓకే, పాపి 4, 7 అంతా ఎస్. శుక్రుడు 4, 7 ప్లేస్ గుడ్ అని చెప్పారు. ఎలా దుస్థాన లగ్న, అదే కదా నైసర్గిక శుభత్వంతో కాదు కదా, లగ్నానికి శుభుడగా పాప తీసుకొని చెప్పాలి విషయం అది. ఓకే, మిత్ర అవస్థలో ఉన్న 9th లార్డ్ రిజల్ట్స్ మనం అవస్థలు తీసుకోవట్లేదు యాక్చువల్గా. ఓకే, మనం స్టార్ లార్డ్ థియరీని ఫాలో అవుతున్నాం కాబట్టి డోంట్ వరీ, ఇక అది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత వృషభ లగ్నానికి 4th శుక్రుడు చంద్రుడు బోత్ ఆర్ దిగ్బల. వాట్ అబౌట్ చంద్ర? ఇద్దరికి దిగ్బలం వచ్చినప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ది ప్లానెట్ లో చంద్రుడే, మీకు దిగ్బల క్యాలిక్యులేటర్ వచ్చేసింది. తర్వాత 6th and 12th లార్డ్, 6th and 12th లార్డ్ ఎవరు ఉంటారు? 6th లార్డ్ 12th లో ఉంటే విపరీత రాజయోగం. సో ప్రాబ్లమ్స్ ఆర్ అపోనెంట్ మీద స్ట్రాంగ్ గా వార్ చేస్తూ ఓన్ డెసిషన్స్ తీసుకుంటే నెగిటివ్ గా వర్క్. అవును, 6th లార్డ్ 12th లో ఉంటే విపరీత రాజయోగం కాబట్టి మనం ఏం చేయనవసరం లేదు, వాడే ఆటోమేటిక్ గా వచ్చి వాడే భయపడి వెళ్ళిపోతాడు అనమాట. కాబట్టి మనం ఏం చేయకుండా ఉంటే సరిపోతుంది అనమాట. అసలు ఏం చేయకుండా ఫ్లో ఉంటే అదే గుడ్ గా టర్న్ అవుతుంది. ఎస్, ఏం చేయకుండా ఉంటే టర్న్ అవుతుంది అన్నారు. ఎస్, సేమ్ ది వే 12th లార్డ్ 8th లో ఉంటే కూడా అలాంటి కండిషనే అవుతుందా? ఎస్, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగదు. నేను ఓ సినిమాకి వెళ్దాం అనుకున్నాను, ఆ టికెట్ దొరకలేదు, దానికన్నా మంచి సినిమాకి వెళ్ళొచ్చు. అది అట్లాంటి విపరీత రాజయోగాలు అంటే. నమస్తే వినోద్ గారు, స్వనక్షత్రంలో గ్రహం పాపగ్రహ నక్షత్రంలో స్వక్షేత్రం కదా, స్వక్షేత్రంలో గ్రహం పాపగ్రహ నక్షత్రంలో ఉంటే రిజల్ట్ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టార్ లార్డ్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఓకేనా, స్టార్ లార్డ్ గురించి భయపడిన అవసరం లేదు, ఉన్నా కూడా దాని పొజిషన్స్ బట్టి చెప్పచ్చు. లగ్ననాడి బుక్ నా దగ్గర ఉంది, సూపర్. ఓకే, సో సార్ నమస్తే గారు, టెక్నాలజీకి గురువును కూడా టెక్నాలజీకి తీసుకుంటారా? గురువు 10లో ఉంటే సాఫ్ట్వేర్ చెప్పచ్చు. దేనిలో అయినా, ఎక్కడ ఏ గ్రహం ఎక్కడున్నా ఏది ఎవరైనా చేయొచ్చు. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి గురువు టీచింగ్ కాబట్టి ఆయనకి 1 సంవత్సరం పనిచేసినాక బాబు 4గురికి ట్రైనింగ్ ఇవ్వాలి నువ్వు, అట్లయితేనే మన కంపెనీ ముందుకు పోగలుగుతుందని పొజిషన్ మార్చేస్తారు. అర్థమైందా? అదే 3rd లార్డ్ లగ్నంలో ఉన్నాడు, 10th లో ఉన్నాడు అనుకో, అయ్యా నువ్వు రిసెప్షన్లో కూడా చూసుకోవాలి, క్లయింట్ కమ్యూనికేషన్ చూసుకోవాలి నీ వర్క్తో పాటు అని కొత్త వర్క్ అప్పచెప్తారనమాట. మనకున్న కాంబినేషన్ తగ్గట్టుగా అది అరేంజ్ చేస్తారు. ఇప్పుడు నేను కుండలు తయారు చేస్తున్నాను అనుకో, బాబు నువ్వు కుండలు బాగానే చేస్తావు కానీ నువ్వు అమ్మడం కూడా బాగా చేయగలుగుతావు, నువ్వు వెళ్ళి అమ్మిరా, నేను ఇక్కడ కుండలు చేసుకుంటానని వాళ్ళు అక్కడ ఉండి మనల్ని పంపిస్తారనమాట. అలా ఎవరు ఏ జాబ్ చేసినప్పటికీ కూడా ఆ గ్రహస్థితి వల్ల వాళ్ళు ఆ సందర్భంలోకి వెళ్ళిపోయేటట్టు పరిస్థితులు కారణమవుతాయి.
ఐ హ్యావ్ ఎ సాట్రన్ ఇన్ 7th. ఐఎమ్ హ్యాపీ మ్యారిటల్ లైఫ్ 25 years. ఎర్లీ మ్యారేజ్ టు కర్మ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి గుడ్. ఓకే జోకు, థ్యాంక్ యూ. మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు. ఓకే, ఫోన్ నెంబరు ఇచ్చేయండి. అక్కడ మన వెబ్సైట్లో ఛానల్లో అన్ని దగ్గర దొరుకుతుంది. ఆర్బీఐ ఫోన్ నెంబర్ అని గూగుల్ సెర్చ్ చేయండి, అయిపోతుంది. శని, గురు, కుజుడు స్లో ప్లానెట్స్, అందుకని అవి దృష్టి కలిగి ఏంటిది కుజుడు స్లో ప్లానెట్ కాదు కదా మేబీ. అవును, గురుసేన్లే స్లో ప్లానెట్స్. ఓకే సరే, దృష్టి అవుటర్ ప్లానెట్స్, యాక్చువల్గా అవుటర్ ప్లానెట్స్, అందుకే స్పెషల్ దృష్టి ఉంటుందన్నమాట. వాటికి పవర్ ఎక్కువ కదా, ఎక్కువ పవర్ ఉన్న వ్యక్తి ఎక్కువ పని కూడా ఇస్తారు. ఓకే వ్యక్తికి. ఓకే సరే సార్, బుధుడు ఒంటరిగా ఉన్నప్పుడు పాపి అన్నారు, నేను అనలేదు. ఓకే, గురువుతో కలిసినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు శుభుడు, పాపితో కలిస్తే పాపి, శుభులతో కలిస్తే శుభుడు, అందుకే అర్ధశుభుడు అయ్యాడు. శుభుడైనప్పుడు ఆ బుధుడు 6వ అధిపతి అయినప్పుడు శుభుడా అశుభుడా, అది సహజమైన శుభత్వం ఉంది. లగ్నానికి లగ్న శుభులు లగ్న పాపులు అని 2 ఉన్నాయన్నమాట. ఓకే, ఐ హ్యావ్ ఎ స్మాల్ డౌట్, సిల్లీ డౌట్, ప్లీజ్. ఐ లవ్ సిల్లీ డౌట్స్, అడగండి. యు ఆర్ ఆల్వేస్ వేరింగ్ బ్లూ షర్ట్. ఓ అదే అక్కడ మీ ఐ థింక్ వాటో మేమనమాట. ఓకే సో రైట్. సో మొత్తానికి కామెంట్స్ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ 6 వీడియోస్ అయిపోయాయి కాబట్టి 7th దాని మీద Q&A చేద్దాం. నమస్తే.